వికారాబాద్ జిల్లా పరిగి మైనార్టీలో బీఆర్ఎస్ నేత మాటలు చిచ్చురేపాయి. పరిగిలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ మైనార్టీ నాయకుడు మీర్ మహమ్మద్ అలీ మరో వర్గం మైనార్టీ నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. 80% మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, ఆ ఓట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కొందరు తాగుడుకు బానిసై ఆ పార్టీ ఈ పార్టీ మారుతున్నారని విమర్శించారు. మహమ్మద్ అలీ మాటలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రతి విమర్శలు గతంలో దృష్టిని పెట్టుకుని మాటలు వదలాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వీరి సవాళ్లు ప్రతి సవాళ్లతో పరిగి రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ పరిగి మండల కార్యకర్తల మీటింగ్లో ఒక బట్టెబాజ్ మైనార్టీ నాయకుడు తాగొచ్చిండో ఏమో తెలియదు కానీ ఏమేం మాట్లాడుతున్నాడో వానికే అర్థమైతలేదు. అతను ఏమేం చేశాడో పనులు ఇన్ని రోజులు అందరికీ తెలియనట్టు ఫీల్ అవుతున్నాడు. సర్పంచ్గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన అతడు నేను మైనార్టీ 80% ఓట్లు పడకుంటే బీఆర్ఎస్కి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉండన్నా మేము చేసిన పనులు, రామ్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, మైనార్టీ వాళ్ళకు కాంగ్రెస్ చేసిన పనులేంది, మీరు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులేంది, నేను మొత్తంగా వివరంగా రాసి మీ ముందు చూపెడతాను. పరిగి మండల కార్యకర్తల బీఆర్ఎస్ సమావేశంలో మైనార్టీల గురించి కించపరిచి మాట్లాడేటువంటి మీర్ మహమ్మద్ అలీ గారికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు పార్టీ మారే వరకు కోతులు అనడం తప్పు. గతంలో మీరు గిడ కాంగ్రెస్లో ఉన్నారు, దాని తర్వాత టీడీపీలో పోయారు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో రానికి రామ్మోహన్ రెడ్డి గారికి నివాసంలో వచ్చి మాకందరికీ తోవ చూపించినోడు ముందు మీరే. అది గుర్తుంచుకొని మాట్లాడాలి. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేసిండయ్యా మీ కేసీఆర్ మా మైనార్టీలకు? 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఏడున్నది మీ రిజర్వేషన్? గతంలో మా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినందుకోసం ఎంతో మందికి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాలు వచ్చినాయని ఎంతో కుటుంబాలు ఈరోజు బాగుపడుతున్నాయి. మీ కేసీఆర్ ఏం చేసిండు?